కేఏ పాల్ కాక ఎప్పుడు మైకుల ముంగడికి వచ్చినా డోంట్ ఫైర్ ద ఫైర్, ఇఫ్ యూ ఫైర్ ద ఫైర్, ఫైర్ ఫైర్స్ యూ, ఐ ఆమ్ ద ఫైర్, ఐ ఆమ్ ద ఫైర్ అన్నట్టే ఉంటదోలా. అట్లనే కాకి అలా సీఎం రేవంత్ సార్ మీద మస్తు ఫైర్ అంటట. ఎందుకో ఏందో అరుచుకుందాం పాండ్రి. నమస్తేనే పాల్ కాక, ఏందే సంగతి? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిని తీసుకొని 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలు అయింది. ఇంకో ఏడాది పోతే 3 సంవత్సరాలు అవుతుంది. అయితే ఏందే కాక ఇప్పుడు? 1 సంవత్సరం నాకు అవకాశం ఇవ్వండి, అభివృద్ధి అంటే చేసి చూపిస్తానా. నేను కూడా ఆయనకు పూర్తి మద్దతుగా సీఎం కాకముందు, సీఎం అయిన తర్వాత ఒక 10-15 స్టేట్మెంట్స్ ఇవ్వడం మీరు చూశారు. 7-8 సార్లు ఆయనతో కలిసి అనేక సలహాలు ఇచ్చి రాష్ట్ర అభివృద్ధి కొరకు, ప్రజల అభివృద్ధి కొరకు ఏం చేస్తే అప్పుల నుంచి బయటపడతామని చెప్పాం. ఓ, నీ సలహాలు పట్టించుకోలేదని రండి పడుతున్నావా? కానీ ఆయన వినలేదు సరికదా. ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ చేసి, నేను ఇచ్చిన సలహాలకు అన్నిటికీ వ్యతిరేకంగా పనిచేసి ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినందుకు అందుకు రండి పడుతున్నావా? తక్షణమే ఆయన రాజీనామా చేయాలి. ఆయనేమో సంబురంగా తెలంగాణ మస్తు వెలిగిపోతాందని గ్లోబల్ సమ్మిట్ నడుపుతాంటే నువ్వేమో తక్షణమే రాజీనామా అంటున్నవేందే కాక? ఇంతకు సీఎం రేవంత్ ఎందుకు రాజీనామా చేయాలనే? నీ సలహాలు విననందుకా, లేకుంటే నువ్వు అంటున్నట్లు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినందుకా? ఎందుకు రాజీనామా చేయాలి? కారణాలు బాగా వినండి. మంచిగానే వింటాం గాని ఇక నువ్వు మొదలు పెట్టే ఈయనకుంటే మళ్ళా ఫీల్ అవుతావు. 1, 6 గ్యారంటీలు ఆయన ఇచ్చారు. ఒక్క గ్యారంటీ కూడా నెరవేర్చలేదు. అందులో 2 లక్షలు తులం బంగారం మినేస్తా అన్నారు, ఇవ్వలేదు. బంగారం రేట్లు బగ్గ వెరుగుట్లనే ఎత్తలేరట కాదే, తప్పించుకునేటందుకు అల్కగా దొరికింది సర్కారులకు సాకు. 2 లక్షల రైతులకు రుణమాఫీ చేస్తానన్న, చేయలేదు. ఇదైతే అందరికి చెయ్యలేదు, నిజమేనే. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానన్న, చేయలేదు. ఇప్పటికీ 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, ఇంకో 40,000 ఉద్యోగాలు ఇస్తామన్నాడు మొన్ననే. ఆయన రేవంత్ కుర్చీలో కూర్చొని 2 సంవత్సరాలే కాదే అయ్యింది, ఇంకా ముచ్చటగా 3 ఏళ్లున్నాయి కాదే. మహిళలకు 2,500 అన్న, గ్యాస్ సిలిండర్. ఇదైతే పక్కా అన్యాయమేనే సారు. కొందరికైతే ఇటు మహాలక్ష్మి పథకం లేదు, అటు ఆసరా పింఛన్లు కూడా లేవు. ఇష్టం వచ్చినట్టు నోటుకొచ్చినట్టు అబద్ధ వాగ్దానాలు ఇచ్చి ఓట్ల కొరకు అందరినీ మోసం చేశానని ఆయనే ఒప్పుకున్నారు. పాపం అంత పాత సర్కారు మీదికి దొబ్బి నిమ్మలంగా కూస్తున్నాడు. ఆయనకేంది గాని ఇప్పుడు ఏమంటావో గది చెప్పే కాక. ఆయన మారాలని ప్రార్థించాను, 7-8 సార్లు కలిశాను, మిమ్మల్ని అందరినీ ప్రార్థించమన్నాను. మాకు గంత టైం ఏడున్నదే కాక, నువ్వైతే ప్రార్థించినవు కదా, నీ ప్రార్థనలు ఫలించినాయా మరి? కానీ సైతాను ద్వారా ప్రేరేపించబడి వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ విధంగా ఆ రూట్ లో వెళ్లారో అదే రూట్ లో ఈయన ప్రయాణం చేస్తున్నాడు. ఇంకా లాభం ఎవరికి? కాంగ్రెస్ పార్టీకి. మరి ఇప్పుడు ఏం చేసుడే? నీ సలహాలు వినకపాయే, నీ ప్రార్థనలు ఫలించకపాయే. నేను బెస్ట్ సీఎం చేద్దామని మీకు చెప్పాను, మీ అందరికీ ఓట్లు వేయమన్నాను. ఆయన వరస్ట్ సీఎం అయిపోయాడు ఈ 2 సంవత్సరాల్లో. చదువుతుంటే ఆశ్చర్యం కలుగుతుంది, ఊహకు అతీతంగా సర్వనాశనం అయిపోయింది. నువ్వు ఎక్కడికో తీసుకుపోదాం అనుకున్నావు గాని సీఎం రేవంత్ సారు ఆడికి రాలే అంటావు, అంతే కదా? ఇప్పుడు 400 కోట్లు ఖర్చు పెట్టి ఈ రోజు రేపు సమిట్. అవ్వా, అటు రూపాయి లేదని చేతులెట్టి ఇటు 400 కోట్లు ఎట్లా ఖర్చు చేస్తున్నట్లే? ఎవడొస్తున్నాడు? 200 దేశాల ప్రెసిడెంట్లు ఒక్కడైనా వస్తున్నాడా? 3,000 మంది బిలియనీర్లో ఇన్వెస్టర్ ఒక్కడైనా వస్తున్నాడా? ఇదిగో మన ఇండియాలో దోచుకునే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు వస్తున్నారు. దునియా పెద్దలతోటి నీకున్నంత నెట్వర్క్ ఏడున్నదే గాసార్కు, నువ్వంటే తోపాయే. ఆయన మార్పు చెందితే అభివృద్ధి చేద్దాం, మార్పు చెందకపోతే దేవుని ఉగ్రత, ప్రజల ఉగ్రత, ముఖ్యంగా నిరుద్యోగులారా రండి కలిసి పనిచేద్దాం. నువ్వు తగ్గొద్దే కాక, అస్సలు తగ్గొద్దు. ఇదే ఫైర్ మెయింటైన్ చేయి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. తెలంగాణను కాపాడండి, తెలంగాణ ప్రజలను కాపాడండి. గాడ్ బ్లెస్ యూ. చూసిండ్రు కదా పబ్లిక్ కేఏ పాల్ సారు బాధ. తెలంగాణ అప్పెట్ల తీర్వాలనో, రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలనో కూర్చునబెట్టి సలహాలు ఇచ్చి చెప్పినా సీఎం రేవంత్ నెత్తికెక్కించుకోలేదట. సీతయ్య లెక్క ఓటు చెప్తే ఓటు చేస్తాడు, 2 ఏళ్లల్లా అంతా ఆగం చేసిండు. సీఎం సీట్లకెళ్లి దిగిపోవాలని డిమాండ్ చేస్తున్నాడు సారు.
అంతేకాదు ఇదివరకు కేసునే కాకనే సర్కార్ మీద ఇంకా కూడా కేసులు పెడతాడట. మొత్తానికైతే సర్కార్కు గట్టి సుర్కులే పెడతాండు పాలన్న గాని మరేమైతుందో చూడాలిగా.